టింబర్ డిపోలు సామిల్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం టింబర్ ఫెడరేషన్ ఎలవేళలా కృషి చేస్తుందని ఫెడరేషన్ అధ్యక్షులు రమణయ్య తెలిపారు. కలప రవాణాకు సంబంధించిన ఆన్లైన్ పర్మిట్లతో టింబర్ డిపోలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన సిద్దిపేట జిల్లా టింబర్ సామిల్ అసోసియేషన్ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు అసోసియేషన్ సభ్యులు పూలమాలలు శాలువాలతో సత్కరించారు. టింబర్ డిపో యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షులు రమణయ్య మాట్లాడారు. ఆన్లైన్లో అప్లై చేసినప్పటికీ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనూ సర్వర్ సమస్య వల్లనూ సమయానికి పర్మిట్లు రావడం లేదన్నారు. 2 రోజుల్లో ఆన్లైన్ పర్మిట్ రాకపోతే పాత పద్ధతిలో మాన్యువల్గా పర్మిట్ ఇవ్వాలని కోరారు. పర్మిట్లు ఆలస్యం కావడం వల్ల బిల్డర్లతో గృహ నిర్మాణదారులతో టింబర్ డిపో యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ సమస్యపై చర్యలు తీసుకుని తమకు మేలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టింబర్ డిపో అసోసియేషన్ నాయకులు కృష్ణారెడ్డి, బాలరాజు, సుందర్, కయ్యూం పలువురు పాల్గొన్నారు. విశాఖ మహిళల వారికి నమస్కారాలు. రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఆన్లైన్ పర్మిట్ యొక్క ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మాన్యువల్గా ఇవ్వాలని ప్రథమంగా తీర్మానించారు ఇక్కడ. ఆ తర్వాత ఏవైతే ఈ గ్రౌండ్ స్టాక్ విషయం కానీ ఫామ్ 4 విషయంలో కానీ చట్టరీత్యా మేము అన్నీ అవలంబిస్తున్నా కూడా ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ఇబ్బందులను రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీఎఫ్ గారు అందరికీ ఒకసారి సర్క్యులర్ ద్వారా తెలియజేయాలని కోరుతూ పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.